హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 380 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐచర్ 380 బండి అనమాట. ఈ ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 10-15 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ చూడాలి అనుకుంటే వెళ్ళి చూసుకోండి. అలాగే మహీంద్రా కానీ, జాండీర్ కానీ, ఐచర్ కానీ, స్వరాజ్ కానీ ఏ వెహికల్ కావాలనుకున్నా మీకు ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన అలాగే లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు ప్రతి ఒక్క వెహికల్ అయితే ఓనర్ దగ్గర అయితే ఉన్నాయి. చూడాలనుకున్న వాళ్ళు అయితే నేను చెప్పే లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈరోజు మీ ముందుకి ఐచర్ 380 బండి అనమాట తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ చూసుకుంటే 2022 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 2022లో అయితే తీసుకున్నారు. 2024 అయితే వచ్చింది కాబట్టి 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు అనమాట. పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఏదైతే అవసరం ఉందో దాన్ని బట్టి యూజ్ చేసుకున్న వెహికల్ అనమాట. ఇప్పుడు రీసేల్ కింద మీకైతే తీసుకురావడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో వెహికల్ ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,30,000 అయితే చెప్తున్నారు. 4,30,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. రిపేర్ అనే మాట అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఒకసారి నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. ఇది తెలంగాణలో కామారెడ్డి అనే సిటీలో అయితే ఉందన్నమాట. కామారెడ్డి డిస్టిక్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఓకేనా. వెహికల్ అయితే 4,30,000 అయితే ఓనర్ చెప్పే అమౌంట్ అనమాట. కానీ మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కా వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వండి. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్ మన ఛానల్లో ఈ విధంగా ప్రకటించాలి అనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట.